ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అరే మెట్రో రైలు ఎక్కావా? ఈ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? మొన్న తెలియక ఆల్రెడీ ఎక్కేశాను. వాడి వార్నింగ్ చూశాక ఇంకా ఎక్కలేను అని డిసైడ్ అయిపోయినా. మెట్రో ట్రైన్లో వార్నింగ్ చూసావా? అవును మరి, మెట్రో నుంచి బయటకు వస్తుంటే ప్లాట్ఫామ్ మీద మైండ్ ది గ్యాప్ అని ఉంది. ఉంటే మొన్ననే మా ఇంటికి కూడా ఎక్స్రే ఫోటో తీపిచ్చిన. గ్యాప్ అయితే కనబడలే, అది ఉన్న వాళ్ళే ఎక్కాలేమో కదా. మైండ్లో గ్యాపా? నిన్న నేను ఒక షాప్‌కి వెళ్ళాను. హడావిడిలో పర్స్ తీసుకెళ్ళలేదు. షాపింగ్ అయ్యాక చూసుకొని క్యాషియర్‌తో చెప్పాను, "రేపిస్తానండి పర్స్ మర్చిపోయాను" అని. వాడు అరువు రేపు అని బోర్డ్ చూపించాడు. అంతే, గట్టిగా రేపు అని అరిచేశా. 10 మంది వచ్చి పాపం వాడిని కుమ్మేశారు. ఏం జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మొన్న లిఫ్ట్ ఎక్కినప్పుడు పెద్ద గొడవ అయిపోయింది తెలుసా? అవునా? కొంపదీసి ఎవరు కొట్టలేదు కదా? లేదులే, కొట్టినంత పని చేశారు. నాకు ఇంకా అర్థం కావట్లా నా తప్పేంటో. అసలు ఏమైందో చెప్పరా బాబు. లిఫ్ట్ ఎక్కుదామని వెయిట్ చేస్తున్నా. సరే, ఇంతలో లిఫ్ట్ వచ్చింది. ఎక్కుతుంటే ఒక పెద్ద ఆయన నన్ను ఆపి క్యూలో నించోండి అని లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. ఏదో మంచి ఐడియా ఇచ్చాడు అనుకొని లిఫ్ట్లో మొత్తం వెతికా. ఆ దిక్కుమాలిన క్యూ ఎక్కడా కనిపించలేదు. ఈ కోవిడ్ పుణ్యమా అని ఫ్లోర్ మీద 1, 2, 3, 4 అని 4 బాక్సులు మాత్రం వేసున్నాయి. ఇంతకీ ఆ క్యూ ఎక్కడుందండి అని అడిగా. ఆయన కంటి చూపుతోనే చంపినంత పని చేశాడు మన బాలయ్య బాబు లాగా. సర్లే కానీ మొన్న రోడ్డు మీద వెళ్తున్నాను. సడన్ గా ఒక కార్ వచ్చి ఆగింది నా ముందు. దాని వెనకాల బేబీ ఆన్ బోర్డ్ అని స్టిక్కర్ ఏదో పెట్టారు. వేధవలు, బేబీని ఒళ్ళోనో భుజం మీద ఉంచుకోవాలి కానీ ఏదో బోర్డు మీద పెట్టడం ఏంటి? పింజారి వెధవలు. పెడితే పెట్టారు, మళ్ళీ దానికో అడ్వర్టైజ్మెంట్ బేబీ ఆన్ బోర్డ్ అని. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపించేయండి.